ప్లాస్టిక్ ప్యానల్స్ ఇచ్చారు. దీనిలో టెయిల్ ల్యాంప్ కనిపించట్లేదు. ఫోన్ కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్ ఇక్కడ మ్యాప్స్ అనేది వచ్చేస్తాయి. సో నా హైట్ వచ్చేసి 5'3". చూసుకుంటే మీకు యాక్సిలరేటర్ కేబుల్స్ ఏం వెళ్ళట్లేదు. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు అక్టేన్ నర్డ్. సో ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాము కొత్త హిమాలయన్ని చూడడానికి. సో హిమాలయన్ 452 వచ్చింది కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వచ్చి చాలా రోజులు అవుతుంది, నేను వెళ్ళడం లేట్గా వెళ్తున్నాను. మీకు హిమాలయన్లో చాలా చేంజెస్ అయినాయి. సో ఆ చేంజెస్ అన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా హైట్ కూడా కొంచెం తక్కువే, మీకు తెలుసు. సో తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి హిమాలయన్ అసలుకి సెట్ అవుతుందా లేదా, అసలుకి సీట్ హైట్ ఎలా సరిపోతుంది, అది కూడా ఒకసారి ఈ వీడియోలో చూపెడతాను. సో స్టే ట్యూన్డ్, డైరెక్ట్గా షోరూమ్ దగ్గర కలుద్దాం. సో గైస్ మీ ఇందాక చెప్పినట్టు సో షోరూమ్కి వచ్చేసాము. హిమాలయన్ 450 మీరు వెనకాల చూడగలుగుతున్నారు కదా. సో మీకు వాక్ అరౌండ్ ఇస్తాను, ఏమేమి చేంజెస్ అయితే అయినాయో 411 మోడల్ నుంచి ఈ మోడల్కి. సో ఆ చేంజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ మీరు చూస్తున్నట్టు దీని బ్లాక్ అండ్ గోల్డ్ లుక్ ఇది. సో ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి. సో మీకు ఏ వేరియంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను. సో ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు. సో రోడ్ ప్రెజెన్స్ అనేది బండిది కొంచెం పెరిగింది, కొంచెం పెద్దగా అయిందనమాట. ప్లస్ సీట్ హైట్ కూడా కొంచెం ఎక్కువ అయింది. సో ఇప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. 825 mm ఉంటుంది, ఇంకో 835 mm ఉంటుంది. సో 825 లోయెస్ట్ అనమాట. సో అంతకన్నా లోగా కావాలంటే వీళ్ళ దగ్గర ఒక యాక్సెసరీ ఉంటుంది. సో 805 mm దాకా మీరు తగ్గించుకోవచ్చు. సో అది యాక్సెసరీ ఇంకా రాలేదంట. సో ఫ్రంట్ నుంచి చూస్తే యాజ్ యూ కెన్ సీ ఇంతకు ముందు లాగానే హెడ్ లైట్ అనేది హ్యాండిల్తో పాటు తిరగదు. సో ఫ్రేమ్ వస్తుంది మనకి. సో వీ కెన్ మనకు యాక్సెసరీస్ వేసుకోవడానికి కానీ, బ్యాగ్స్, ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి టై చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో బీక్ లాంటిది ఇది ఒక ఫెండర్ వస్తుంది. ఇది ప్లాస్టిక్, ఇది కిందది కూడా ప్లాస్టిక్కే. సో ఈ బండిలో రాయల్ ఎన్ఫీల్డ్ చాలా లైక్ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చైన్ లాగా చేశారనమాట. సో యాజ్ యూ కెన్ సీ ప్లాస్టిక్ ప్యానల్స్ ఇచ్చారు. సో ఇంకోటి విండ్షీల్డ్, ఇది అడ్జస్టబుల్ కాదు. సో ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఆల్ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా. సో గైస్ ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే, సో ఫర్ ద ఫస్ట్ టైం హిమాలయన్కి మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ వస్తున్నాయి. సో 43 mm. ఆఫ్ రోడ్కి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అంతా బాగాలేకపోయినా కూడా బట్ స్టిల్ దే హ్యావ్ గివెన్. వీ హ్యావ్ టు సీ ఎలా పర్ఫామ్ చేస్తాయో. సో కొంచెం గార్డ్ లాగా కూడా ఇచ్చారు, కాకపోతే వెనకాల నుంచి కూడా డస్ట్ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి సో దే హ్యావ్ గివెన్ స్పోక్ వీల్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి ట్యూబ్ టైర్సే. ట్యూబ్లెస్ టైర్స్ ఫ్యూచర్లో ఆప్షన్ వస్తుందంట, అది కూడా ఒక యాక్సెసరీ లాగా వస్తుంది. డిస్క్ గురించి మాట్లాడుకుంటే సో ఇట్స్ 320 mm డిస్క్ వస్తుంది అనమాట. సో షో సస్పెన్షన్ వచ్చేసి షోవా. సో ఇక్కడ బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. సో ట్యాంక్ వచ్చేసి 17 లీటర్ కెపాసిటీ. ఈ షేప్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇక్కడ మనకి నారోగా ఉండి అక్కడ పెద్దగా అవుతుంది అనమాట. సో కొంచెం ప్రెజెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ E20 స్టిక్కర్ చూస్తున్నారు కదా. సో కొత్త E20 ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ప్రస్తుతానికి అయితే కీ లేదు, ఒకసారి కీ ఆన్ చేసి చూపెడతాను మీకు. దీంట్లో నావిగేషన్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ చాలా ఉన్నాయి, యాప్ కనెక్టివిటీ. బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి 411కి 450కి వచ్చేసి ఇది 452cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. సో కింద మనకి గార్డ్ ప్లేట్ అన్నీ ఇచ్చారు. సో ఇట్ లుక్స్ గుడ్. ఎగ్జాస్ట్ డిజైన్ కూడా ఇటువైపు నుంచి చూసుకోవచ్చు మీరు. సో కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ రెజొనెన్షన్ బాక్స్ ఉంది, ఇక్కడ క్యాటలిటిక్ కన్వర్టర్ ఉంది. సో ఎగ్జాస్ట్ కొంచెం నీట్గా టకెన్ చేశారనమాట. సో మనకి వెల్డ్స్, జాయింట్స్ అంతగా ఎక్కువ కనిపించట్లేదు, కొంచెం కనిపిస్తున్నాయి కానీ ఇట్ లుక్స్ గుడ్. సో వెనకాల వచ్చేసి సస్పెన్షన్ కూడా లైట్గా చేంజ్ అయింది. సో ఫ్రంట్ నుంచి చూపెడతాను మీకు. సో ఇట్స్ 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. సో జనరల్గా ఇంతకుముందు మనకి వేరే టైప్ ఆఫ్ సస్పెన్షన్ వచ్చేది. సో ఇది హిమాలయన్కి కొంచెం డిఫరెంట్. సో ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 21 inch 90 section టైర్ వస్తుంది మనకి.
వెనకాల వచ్చేసి 80 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ వెనకాల మనకి 240 mm డిస్క్ అనుకుంటా. సో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ ఇంతకుముందు లాగానే. సో గైస్ వెనకాల లుక్ చూసుకుంటే మీరు ఒకటి నోటీస్ చేయొచ్చు, దీనిలో టెయిల్ ల్యాంప్ కనిపించట్లేదు. సో ఏంటిదంటే ఇండికేటర్స్లోనే టెయిల్ ల్యాంప్ని ఇంటిగ్రేట్ చేసేసారనమాట. అండ్ ఇంకా ఇక్కడ క్యారియర్ ఉంది, స్టాక్ క్యారియర్. దీనిపైన మ్యాక్స్ లోడ్ 7 kgs అని ఉంది. సో 7 kgs కన్నా ఎక్కువ పెట్టచ్చు, కాకపోతే స్టాక్ రేటింగ్ అయితే 7 kgs. సో గైస్ వెనకాల స్వింగ్ ఆర్మ్ వచ్చేసి బాక్స్ స్వింగ్ ఆర్మే వస్తుంది, డ్యూయల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్. ఇంకా ఇక్కడ శారీ గార్డ్ చూడొచ్చు. సో ఇట్స్ ఆల్ గుడ్. సో గైస్ నేను ఒకసారి బండి పైన కూర్చొని చూపెడతాను. సో నా హైట్ వచ్చేసి 5'3". ఒకసారి సీట్ హైట్ ఎలా సెట్ అవుతుంది, కాళ్ళు అందుతున్నాయో లేదో ఒకసారి చూపెడతాను. సో గైస్ ఇందాక చూసినట్టు సో ఏదర్ ఒక్క కాలే అందుతుంది, లెఫ్ట్ ఆర్ రైటే అందుతుంది. సో 820 mm సీట్, లోయెస్ట్ సీట్ హైట్ పొజిషన్ ఉన్నప్పుడు జస్ట్ ఒక కాలే అందుతుంది. కాకపోతే ఇట్స్ మేనేజబుల్. ఇంతకుముందు కన్నా కొంచెం వెయిట్ ఒక 7 kgs అనేది తగ్గించారనమాట. స్టిల్ ఇట్ ఈస్ నియర్లీ 200 kgs, కాకపోతే అంతగా ఫీల్ అవ్వట్లేదు. గైస్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు ఫుల్లీ డిజిటల్ వస్తుంది. సో ఆన్ చేసి ఒకసారి చూపెడుతున్నాను. సో దిస్ ఇస్ వన్ మోడ్. దీనిలో ఎలాగంటే కింద మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పైన మ్యాప్ వచ్చేలాగా ఇచ్చారు. ఈ డాట్స్ చూస్తున్నారు కదా, అది టాకోమీటర్ అనమాట. సో మీకు ఫుల్గా నార్మల్ అనలాగ్ లాగా కనిపించాలంటే ఇంకొక మోడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఒక మోడ్ బటన్ ఉంది. సో అది కొట్టంగానే ఇంకొక మోడ్ వచ్చింది మనకి. సో ఈ 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. నావిగేషన్ మోడ్ ఒకటి, ఫుల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపించే మోడ్. సో దీంట్లో మనకి టాకోమీటర్ వస్తుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వస్తుంది, బయట టెంపరేచర్ చూపెడుతుంది, స్పీడ్ చూపెడుతుంది, ఓడోమీటర్ చూపెడుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ క్లియర్. స్విచ్ గేర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది హై బీమ్, లో బీమ్, ఇంకా పాస్. సో ఇది హోమ్ బటన్ అనమాట. హోమ్కి వెళ్ళాలంటే హోమ్ బటన్ కొట్టేస్తే హోమ్కి వెళ్ళిపోతుంది, వేరే ఆప్షన్స్ ఏం రాకుండా డైరెక్ట్గా. సో ఇక్కడ ఒక జాయ్స్టిక్ ఇచ్చారు, క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ట్రిప్ టు, ఇంకా ఫ్యూల్ కన్జంప్షన్, అవన్నీ బ్యాటరీ వోల్టేజ్, ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇంజన్ టెంపరేచర్. సో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మోడ్ బటన్ ఉంది, ఇక్కడ కిల్ స్విచ్ బటన్ ఉంది, ఇది హజార్డ్ బటన్ అనమాట. ఓకే. సో ఫర్ ద ఫస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి రైట్ బై వైర్ వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు యాక్సిలరేటర్ కేబుల్స్ ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది కేబుల్ థ్రాటిల్ కాదు, ఇది రైట్ బై వైర్ అనమాట. సో సెన్సర్స్ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు హెడ్ లైట్ లో బీమ్, ఇది లో బీమ్ ఇలా ఆన్ అయి ఉంది, ఇది పైన హై బీమ్ వస్తుంది. సో ఆల్ LED సెటప్ అనమాట. సో LED ఇండికేటర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వెనకాల మీకు ఇందాక చెప్పినట్టు సో చుట్టూ మనకి బ్రేక్ ల్యాంప్ వస్తుంది, మధ్యలో ఇండికేటర్ వస్తుంది అనమాట. ఇందాక ఉల్టా చెప్పాను, సారీ. సో మనకి టెయిల్ ల్యాంప్ లేకుండా ఇండికేటర్స్లోనే టెయిల్ ల్యాంప్స్ ఇచ్చేసారు. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇందాక మోడ్ 1లోకి వెళ్తే, సో మోడ్ 1లోకి వెళ్తే మనకి ఫోన్ని కనెక్ట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట. ఫోన్ కనెక్ట్ చేసేస్తే డైరెక్ట్ ఇక్కడ మ్యాప్స్ అనేది వచ్చేస్తాయి. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇది ఇంతకుముందు ఏమైనా చెక్ ఇంజన్ లైట్స్ ఏమైనా వస్తే అది కనిపిస్తుంది అనమాట. ఇదే ఫ్యూల్ కన్జంప్షన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి. ఒకసారి బండి ఆన్ చేసి కూడా మీకు చూపెడతాను, మీకు సౌండ్ అనేది వినిపిస్తాను. సో గైస్ దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు ఇంజన్ టోటల్లీ బ్రాండ్ న్యూ. ఇంతకుముందు లాంగ్ స్ట్రోక్ ఇంజన్ వచ్చేది 411లో, దీనిలో షార్ట్ స్ట్రోక్ ఇంజన్ వస్తుంది. సో సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో గైస్ సౌండ్ విన్నారు కదా. సో ఇంతకుముందు 411 కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే షార్ట్ స్ట్రోక్ ఇంజన్ కాబట్టి.
సో షార్ట్ స్ట్రోక్ ఇంజన్కి లాంగ్ స్ట్రోక్ ఇంజన్కి వచ్చినంత థంప్ రాదు, పాత హిమాలయన్కి ఉన్నంత థంప్ రాదు అనమాట. సో గైస్ ఇంజన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే క్లోజ్ టు 40 bhp పవర్ వస్తుంది మనకి, 40 హార్స్ పవర్, ఇంకా ఆల్మోస్ట్ 40 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుంది. సో మనకి ఇంతకుముందు హిమాలయన్కి టార్క్ ఎక్కువ ఉండేది, హార్స్ పవర్ తక్కువ ఉండేది. 32 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉండేది, 24 bhp పవర్ ఉండేది. సో పవర్ పెరిగింది, మనకి టార్క్ పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. సో గైస్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 320 నుంచి ఆల్మోస్ట్ 3.6 lakhs దాకా వెళ్తుంది. కాకపోతే ఈ బండికి వచ్చే హార్స్ పవర్ ఇంకా వచ్చే ఎక్విప్మెంట్ని కన్సిడర్ చేసుకుంటే ఇది ఇంకా వాల్యూ ఫర్ మనీయే. సో గైస్ దాట్స్ అబౌట్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు ఒకవేళ వనస్థలిపురం ఏరియాలో ఉంటే, సో ఇది టారూస్ మోటార్స్. సో హ్యూజ్ థ్యాంక్స్ టు టారూస్ మోటార్స్, మనకి వీడియో కోసం బండి బయటికి తీసుకొచ్చి మరీ పెట్టారు. అలా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేస్తాను. సో యూ కెన్ కాల్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫర్ ప్రైస్ అండ్ ఆల్. సో గైస్ మీకు హిమాలయన్ గురించి ఏమేమి డౌట్స్ ఉన్నా కానీ సో ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. నేను మ్యాక్సిమమ్ దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.